నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల కొండలలో ప్రవహిస్తున్న జలపాతాలు. శ్రీవారి భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు. విద్యుత్ మీటర్లపై సిపిఐ నారాయణ ఘాటైన వ్యాఖ్యలు. స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడవుతుందన్న సిపిఐ నాయకులు. వర్షాలకు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి. నగరంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మనము శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో శ్రీకాళహస్తి టౌన్లో గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారితో కలిపి నియోజకవర్గ స్థాయి పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది. మాకు కలెక్టరేట్లో కూడా ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో కానీ ఇతరత రోజువారు వచ్చే గ్రీవెన్సెస్లో ఎక్కువ శాతం గ్రీవెన్సెస్ ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి. దట్టు ఎక్కువ మనకి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ముఖ్యంగా తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ వస్తున్నటువంటి మండల్స్లో మన జిల్లాలో ఏర్పేడు, రేణిగుంట ఉండడం జరిగింది. దానికోసం గౌరవ శాసనసభ్యులు గారు ఒక 10 days బ్యాక్ మనం ఒక ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ ఇక్కడే కాళహస్తిలో గౌరవ ఎమ్మెల్యే గారితో కలిపి చేయమని చెప్పున్నారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు ఇద్దరం కూడా కలిపి అలాంగ్ విత్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ రెవెన్యూ, సర్వే, హౌసింగ్, పంచాయతీరాజ్, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇతరత్ర అందరూ కూడా మనకి ఈరోజు ఈ పీజీఆర్ఎస్ ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఉదయం 10:30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఈవినింగ్ 4:30, 4:45 అయినప్పటికీ స్టిల్ ఇంకా బయట 200కి పైచిలుక పిటిషనర్స్ ఉన్నారు. సుమారుగా మా అంచనాల మేరకు మోర్ దెన్ 1000 గ్రీవెన్సెస్ రిసీవ్ అయినట్టు మా దగ్గర సమాచారం ఉంది. ఎండ్ ఆఫ్ ద డేకి ఇంకా కరెక్ట్ నెంబర్స్తో చెప్పగలుగుతాం. వీటిలో ఎక్కువగా శాతం మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా రెవెన్యూ ఇష్యూసే 85 to 90% రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ రెవెన్యూ ఇష్యూస్లో కూడా ఎక్కువ శాతం డీకేటీ ల్యాండ్స్ మీద ఉన్నటువంటి సమస్యలు, భాగ పరిష్కారాలు, అదేవిధంగా రీసర్వే వల్ల వచ్చినటువంటి సమస్యలు, అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్, అంటే ఒకరి పేరు మీద ఉన్నదాన్ని కొన్ని సంవత్సరాల క్రితం వేరే వాళ్ళ పేరు మీదుగా వితౌట్ ఎనీ ప్రొసీడింగ్, వితౌట్ ఎనీ ఆర్డర్స్ చేంజ్ చేయటం, ఇట్లాంటి కేసెస్ ఎక్కువ చూడటం జరిగింది. సో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కేసెస్ ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని ఒక టైం బౌండ్ మేనర్లో ఈరోజు ఆల్ ఆర్డీఓ గారికి, తహసీల్దార్స్కి, అదర్ సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్కి, హౌసింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కూడా ఒక టైం బౌండ్ పద్ధతిలో వీటిని రిజాల్వ్ చేసే విధంగా ప్రతి అర్జీ మీద కూడా టైం మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మాపప్ రౌండ్ ఒక 6 weeks తర్వాత మళ్ళీ గౌరవ శాసనసభ్యులతో కలిసి మోస్ట్లీ సెప్టెంబర్ ఎండింగ్లో ఇప్పుడు వస్తున్నటువంటి గ్రీవెన్సెస్ని ఎంతవరకు పరిష్కారం అయ్యి, ఇంకా పెండింగ్ ఏమున్నాయి, వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ప్లాన్ చేసుకుని నెక్స్ట్ 4 monthsలో ఇట్లా కంటిన్యూగా ఒక 2-3 మీటింగ్స్, గ్రీవెన్సెస్ స్పెషల్ డ్రైవ్ పెట్టినట్టయితే చాలా వరకు గ్రీవెన్సెస్ రిజాల్వ్ అవుతాయనేది మా నమ్మకం ఉంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు చేయగలిగిన సమస్యలు ఉన్నాయి. సో వాటిని పరిష్కారం చేసుకుంటూ వచ్చే 4 monthsలో అట్లీస్ట్ 50 to 60% రిజాల్వ్ చేస్తే మేజర్ ఇష్యూస్, దెన్ చేయలేనివి ఎట్లాగైతే పరిష్కారం చేయలేమో వాళ్ళకి డీటెయిల్డ్ స్పీకింగ్ ఆర్డర్తో కూడా
ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నెక్స్ట్ పరిష్కారం ఎక్కడ జరుగుతుందో ఆ ఆఫీస్కి వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టుడే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ వేర్ మనం ప్రజల వద్దకే ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరూ కూడా ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడంలో ఈ ప్రత్యేకమైనటువంటి పీజీఆర్ఎస్ సెషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందనేది భావిస్తున్నాను. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శేషాచల కొండల్లో ఎక్కడ చూసినా జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇక తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎత్తైన మాల్వాడి గుండం కొండల నుంచి జలపాతాలు కపిల్ తీర్థంలోకి పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో శ్రీవారి భక్తులు ఇటు స్థానికులు ఫోటోల కోసం ఎగబడి సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి జిల్లా ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలపై డిపిఓ కార్యాలయంకు వచ్చిన పోలీస్ సిబ్బంది సమస్యలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలీస్ సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు.
ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులను మీకోసం ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణించి సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లో అధికారులు స్పందించని పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చిన పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంబిస్తోందని, స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అదానీ కంపెనీతో పాటుగా మరో 3 కంపెనీలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారని, స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రైతాంగానికి ఉరితాడు లాంటివి స్మార్ట్ మీటర్స్ అంటే రైతులు ఏం చెప్తున్నారంటే దాన్ని అది విష్ణు చక్రం సార్, అది విష్ణు చక్రంలాగా స్పీడ్గా తిరుగుతూ ఉంది, దాని బిల్లు అట్లే వస్తున్నాయని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్స్ ప్రమాదం ఏంటంటే, నేను అగర్తల పోయినా, త్రిపుర, అస్సాం, పంజాబ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ అన్ని చోట్ల కూడా ఈ స్మార్ట్ మీటర్కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఆంధ్రదేశమే కాదు, దేశం మొత్తం మీదుగా. అదానితో పాటు ఇంకో 3 కంపెనీలకి అప్పగించారు. మొత్తం 20 ఏళ్ళలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రధాని మీద పడడానికి ఒక ఆంధ్రప్రదేశ్లోనే సరిపోతుంది. అలాంటి అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ కన్నా ముందు న్యూయార్క్లో ఒక లంచం కేసు వచ్చింది. ఆనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ న్యూయార్క్ నుంచి లంచం ఇచ్చారు. ఆ లంచం ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే 2 లక్షల కోట్ల రూపాయలు తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి పడదేస్తుంది. అది 20 ఏళ్ళ అగ్రిమెంట్. అది ప్రమాదం చేసి చివరికి కోర్టులో కేసు వేశారు. అది అంతర్జాతీయ అవినీతికి చేరిపోయింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం మేము, కానీ దేశం తిరుగుతూ ఉంటే అన్ని దేశాలలో, అన్ని రాష్ట్రాలలో కూడా అదానితో పాటు ఇంకో 3 కంపెనీస్ కలిపి ఈ అగ్రిమెంట్ ఇచ్చారు. దాని ప్రమాదం ఏంటంటే, ఒకవైపున వాళ్ళు తీసుకునేటువంటి దీనిలో వివరాలు చెప్తాను. వాళ్ళు రైతులు వాడేటువంటి లైన్స్ కానీ, పోల్స్ కానీ, కేవీ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక కంపెనీ దగ్గర తీసుకోవాలా, బయట తీసుకోవడానికి వీళ్ళ. ఒకే కంపెనీ ఈఆర్సీ చెప్పింది 63 కేవీలకు సంబంధించి 1,07,000 చిల్లర అయితే వీళ్ళు అమ్మేది 2,74,000, అంటే 1,67,000 ఎక్స్ట్రాగా అమ్ముతున్నారు. అట్లాగే 100 కేవీ 1,44,000 అంటే 3,46,000 అమ్ముతున్నారు, అంటే 2 లక్షల ఎక్స్ట్రా అమ్ముతున్నారు. 160 కేవీ 3,13,000 అయితే 6 లక్షలకు అమ్ముతున్నారు, అంటే ఆ 3 లక్షల ఎక్స్ట్రా. 315 కేవీ ఇది కూడా 9 లక్షలకి అయితే 16 లక్షలకు అమ్ముతున్నారు, అది 7 లక్షలకి తేడా. అట్లాగే 100,000 కేవీ ఇది 1,60,00,000 అయితే 1,90,00,000 అమ్ముతున్నారు, 30 లక్షల తేడా. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నేతలు కోరారు. రేణిగుంట పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం నాయకులు సోమవారం ఉదయం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఒక రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దట అని చెప్పేసి, పాత మీటర్లు కొనసాగించాలటని చెప్పేసి ఈరోజు జరుగుతుంది. ఆ రోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారటని చెప్పేసి, దీన్ని వెంటనే ఎక్కడికక్కడ పగలగొట్టండి అని చెప్పేసి ప్రకటించినటువంటి పెద్ద మనిషి ఈరోజు అదే స్మార్ట్ మీటర్ల గురించి గొప్పలు చెప్తూ ఆదానికి, అంబానీకి, అదేవిధంగా మోడీకి భజన చేస్తున్నారు. దీన్ని పవన్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ దీన్ని గమనించాలి. ప్రజల పక్షాన నిలబడండి.
అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ పక్షాన్ని నిలబడొద్దండి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రయోజనాల కోసం నిలబడండి, లేని పక్షంలో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు, స్మార్ట్ మీటర్లు ప్రజలపై భారం పడుతున్నారని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళారు. ఈరోజు అదే స్మార్ట్ మీటర్ల గురించి నువ్వు గొప్పలు చెప్తూ నువ్వే అమల్లోకి తీసుకొస్తున్నావంటే కొంతమైనా ఆలోచించాలటని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మేమందరూ కూడా చంద్రబాబు నాయుడుకి తెలుసు, గతంలో జరిగినటువంటి బషీర్బాయి ఏదైతే జరిగిందో దాంట్లో జరిగినటువంటి గుణపాఠం మళ్ళీ నీకు ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ జరుగుతుందటని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడండి అని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్మార్ట్ మీటర్లు వద్దు, పాత మీటర్లే ముద్దని నినాదంతో సిపిఎం పార్టీగా నిరసన ధర్నా తెలియజేయడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వము అప్పుడు స్మార్ట్ మీటర్లు వద్దని పగలగొట్టండి, ఎక్కడ కనబడితే అక్కడ పగలగొట్టమని చెప్పడం జరిగింది. అదే స్మార్ట్ మీటర్లు తెచ్చి ఆదానికి సపోర్ట్ చేస్తూ స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజల మీద భారాలు మోపుతున్నారు. అదేవిధంగా ఉదయం ఒక ఛార్జు, మధ్యాహ్నం ఒక ఛార్జు, సాయంత్రం ఒక ఛార్జు, రాత్రి ఒక ఛార్జులతో ట్రూ ఆఫ్ ఛార్జీలు, ఇలా ఛార్జీలు భారాలు మోపుతూ ప్రజల మీద పెడుతున్నారు. దీన్ని మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని వెంటనే కూడా కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ స్మార్ట్ మీటర్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి సీనియర్ నాయకులు మాధవ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా పర్యటనను నిర్వహించనున్నారు. మొదటగా దేవుని గడప జిల్లా నుంచి పర్యటన ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని విస్తరించిన ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులుగా చేయడానికి పనిచేస్తున్నానన్నారు. తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతో మాధవ్ మంగళవారం పలు ప్రాంతాలలో పర్యటిస్తారని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మొదటి నుంచి మాతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మూల సిద్ధాంతాలు మొదటి నుంచి కూడా ఒక స్వయం సేవక్గా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. రాజుగా జరిగేది అనుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మాధవ్ గారి యొక్క ఎంపిక జరిగిందనే విషయాన్ని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి
ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రయత్నమే ఈ సారథ్యం. మరి ఇలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి సమయంలో మీ అందరి యొక్క సహకారం కోరుకుంటూ మిగిలిన విషయాలు కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 3 కమిటీలుగా మేము ఈ సభను, ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి 3 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటగా ఈ పాదయాత్ర ర్యాలీ ఒక వింగ్గా, ఒక విభాగంగా గుర్తించి వాటిని నిర్వహించేదానికి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ గారిని మొత్తం ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విజయవంతం చేసేటువంటి బాధ్యతను వారి భుజస్కంధాల మీద పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నగరాన్ని కాషాయీకరణ చేసేటువంటి మొత్తం కూడా వచ్చే వాళ్ళందరూ కూడా కమలం జెండాలతో, కాషాయ రంగులతో నగరాన్ని ముంచెత్తేటువంటి బాధ్యతను మరో రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం గారికి పార్టీ అప్పచెప్పడం జరిగింది. ఆశాంతం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త నేరుగా రాష్ట్ర అధ్యక్షుల వారితోటి సంభాషించేటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించేటువంటి ఒక సమావేశం. అది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు దానికి నేతృత్వం వహిస్తూ ఈ రకంగా ప్రధానమైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసి వాటికి ఉప విభాగాలుగా ఆనంద్ గారికి కావచ్చు, ముని సుబ్రహ్మణ్యం గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా ఉప విభాగాలుగా మరీ 5 విభాగాలు ఏర్పాటు చేసుకుని ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా నినాదం భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రేపు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకోవాలి. ఈ నినాదంతో ముందుకెళ్తూ ఆయన యొక్క పర్యటన వివరాలు మీ ముందు ఉంచుతాను. ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లా పర్యటన నుంచి ముగించుకొని లేట్ నైట్ తిరుపతికి చేరుకుంటారు. మొదటగా స్థానికులతో సంభాషించే దానికి చాయ్ పే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని 7:15 తిరుపతిలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు పార్క్ దగ్గర ఉన్నటువంటి అక్కడ వాకర్స్ కావచ్చు, అనేక మంది పెద్దలతోటి నేరుగా సంభాషించి వారి యొక్క సూచనలు, సలహాలు, ఇంకేదైనా పరిష్కారం కాని సమస్యలు వాటిని నేరుగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటారు. అటు తర్వాత తిరుపతి నగరానికి విడదీరనే అనుబంధం కలిగినటువంటి ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారి యొక్క విగ్రహానికి పుష్పాలంకరణ చేసి అధికారికంగా వారి యొక్క కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహాన్ని పార్టీ ఎందుకు ఎంచుకుందని. ఈ తిరుపతి నగరంలో పుట్టి ప్రముఖ కవిగా పేరుగాంచి మనమందరం చిన్నప్పటి నుంచి పాడుకునేటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృత తుల్యమైన కావ్యాన్ని, గీతాన్ని అందించినటువంటి శంకరంబాడి సుందరాచారి గారి యొక్క విశేషాన్ని వాటిని కూడా గౌరవిస్తూ తెలుగుదనాన్ని మోడీ గారితో మాట్లాడిన తర్వాత కూడా మాధవ్ గారు ట్వీట్ చేశారు. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష యొక్క కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసే ప్రయత్నంలో కూడా ఆయన పర్యటన ఉంటుందని, అందుకని వారిని ఆ యొక్క విగ్రహాన్ని ఎంచుకోవడం. అటు తర్వాత 9 గంటలకు శంకరంబాడి సుందరాచార్య విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసి గౌరవించిన తర్వాత 9:30 గంటలకు లీలామహల్ నుంచి, సరిగ్గా 9:30 గంటలకు లీలామహల్ నుంచి పాదయాత్రగా ప్రారంభమై ఎంతమంది ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్న విషయాలు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాతో బీట్ నిర్వహించారు. ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట విలేజ్, తుమ్మలగుంట ఫ్లైఓవర్, వెటర్నరీ కాలనీ, తుడా స్టాఫ్ క్వార్టర్స్, ఎల్ఎస్ నగర్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో పరిశీలిస్తుండగా తుమ్మలగుంట ఫ్లైఓవర్ కింద 7 మంది యువకులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ద్విచక్ర వాహనంపై ఫోటోషూట్ చేస్తున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా కంటపడింది. వెంటనే స్పందించిన డ్రోన్ సిబ్బంది స్థానిక యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోటోషూట్ నిర్వహిస్తున్న యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
నడి రోడ్డుపై వాహన చోదకులకు ఇబ్బంది కలిగిస్తూ ఫోటోషూట్ నిర్వహించడం చట్టపరమైన నేరంగా పరిగణించి వాళ్ల మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా 7 యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి పిలిచి యువకులతో పాటు వారికి కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా కాలువల్లో సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం అధికారులతో నగరంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీ కాలువలు, లోతట్టు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ముందస్తుగా కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి తొలగించి వర్షపు నీరు, మురుగునీరు సజావుగా వెళ్లేలా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలన్నారు. నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని అధికారులను ఆదేశించారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతిరోజు అన్ని వార్డుల్లో ఫాగింగ్ చేయాలన్నారు. లక్ష్మీపురం వద్ద ఏర్పాటు చేయనున్న కూడల వివరాలను స్మార్ట్ సిటీ ఈఈ రవి కమిషనర్కు వివరించారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య విద్యార్థులు నాయకులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల నాయకులు పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి వెళ్లకూడదని, ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రద్దు చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకుని చివరి వెంటనే రద్దు చేయాలి. డౌన్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, డౌన్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, డౌన్ ద కూటమి ప్రభుత్వం. రద్దు చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకుని చివరి వెంటనే రద్దు చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకుని చివరి వెంటనే. సేవ్ ద డెమోక్రసీ, ఐక్యత. రద్దు చేయాలి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకుని చివరి వెంటనే. కూటమి గవర్నమెంట్ విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలి. ప్రజాస్వామ్యాన్ని రద్దు ఆటో వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ఆటో ఎక్కించారు. ఆటో ఇంట్లో కొట్టే పట్టుకుని కొట్టారు. ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చారు సార్. ఆయన సివిల్ డ్రెస్ వచ్చి కొట్టారు. ఆయన సివిల్ డ్రెస్ లో వచ్చి కొట్టారు సార్. మీరు చెప్పినట్టు తీసుకోండి, దగ్గరికి వెళ్తే రాదు, మనల్ని నొక్కేస్తారు. జరుగుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలలోకి, పాఠశాలలోకి విద్యార్థి నాయకులు రాకూడదు అనేసి ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీరు కేవలం అధికార మొహంలోనే ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ అధికార పార్టీలో ఉన్న నాయకులు చైతన్య, నారాయణ, భాష్యం విద్యా సంస్థల వారు అధిక ఫీజులు దోచుకోవడానికి, అదేవిధంగా విద్యను వ్యాపారం చేసుకొని మీరు దందా నడపడానికి ఈ రోజు ఆ ఉత్తర్వులు జారీ చేశారనేసి నేను తెలియజేస్తున్నా. మీరు కనుక ఈ ఉత్తర్వులు వెంటనే రద్దు చేయకపోతే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీ అసెంబ్లీ ముట్టడిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యార్థి సంఘాలను కానీ, విద్యార్థి నాయకులను కానీ, పాఠశాలలో కానీ, ఇంటర్మీడియట్ ఆవరణలో పాఠశాలలో వెళ్లకుండా ఒక ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్వై విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో మీ విద్యార్థి నాయకులందరూ కూడా తిరుపతి జిల్లాలో రేషన్ కార్డులు పొందిన వారికి 10% మందికి బియ్యం అందడం లేదని
15వ తేదీ వరకు ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టలేదని 5-6 తేదీలకే రేషన్ షాపుల్లో బియ్యం అందరి పరిస్థితి ఉందని ఇచ్చిన హామీ ప్రకారం 15వ తేదీ వరకు రేషన్ అందించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు బందవాసి నాగరాజు వేణుగోపాల్ పార్టీ నాయకులతో కలిసి తిరుపతి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నినాదాలు చేసి అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈరోజు తిరుపతిలో రేషన్ కార్డులు తీసుకొని షాపుకి వెళ్తే బియ్యం లేవు, నో స్టాక్ బోర్డులు ప్రతి షాపు దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. 4వ తేదీకే రేషన్ అయిపోయిన పరిస్థితి. కొన్ని షాపుల్లో 9వ తేదీకి 10వ తేదీకి అయిపోయింది. కార్డుదారులు ఏదైనా పని మీద ఇతర ఊర్లకు వెళ్ళిపోయి వస్తే వాళ్ళకి రేషన్ బియ్యం అందలేని దుస్థితి. పోయిన నెలనే జిల్లా పౌర సరఫరాల అధికారికి ఈ విషయాన్ని చెప్పి అదనపు కోటా ఇస్తాం 10% అని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం ఏమో గొప్పలుగా ఈరోజు మేము 15వ తేదీ వరకు బియ్యం అందిస్తామని చెప్తున్నారు. ఒకసారి వాళ్ళకి ఆన్లైన్లో కనబడుతుంది, వాళ్ళ కళ్ళుండి చూస్తున్నారా లేదో మనకు అర్థం కాల. ఈ రోజుకి రేషన్ కార్డుదారులు లక్షల మంది, పోయిన నెలలో 65,000 కార్డులు ఈరోజు వాళ్ళు బియ్యం అందకుండా చాలా అవస్థపడుతున్న పరిస్థితి చూసాము. ఈరోజు ఇచ్చే బియ్యం కూడా కొలతలు సక్రంగా లేదు. వాళ్ళు ఒక కనెక్షన్ పెట్టుకునేది ఒక దగ్గర, ఇచ్చేది ఇంకొక దగ్గర. ఈరోజు 20 కేజీలు తీసుకుంటే 18 కేజీలే వస్తున్నాయి. 2 కేజీలు తక్కువ వస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఈరోజు ఈ సివిల్ సప్లైస్ వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఏరియా పనులకి పెట్టుకొని 31 మంది CSDTలు ఉండాలంటే వాళ్ళు ఈరోజు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ఒకడేమో ఇక్కడ తిరుపతి అర్బన్లో ఉన్నాడు, ఒక ఇద్దరేమో DSO ఆఫీసులో ఉన్నారు. ఇంకెవరు డ్యూటీలు చేసే పరిస్థితి లేదు. మనం పెన్షన్కేమో సచివాలయ వ్యవస్థను వాడుతున్నాం, లేకపోతే పెన్షన్కేమో అధికారులందరూ పరుగులు తీస్తున్నారు. రేషన్ షాపుల కాడ తనిఖీ ఒక్క దగ్గర కూడా చేయడం లేదు. ఎక్కడే కానీ ఈరోజు సచివాలయ సిబ్బంది కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ చేయడం లే. ఈరోజు ఈ ఏఎస్ఓ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ తహసీల్దార్కి బిజీగా ఉంటే ఆయనకి ఇన్ఛార్జికి ఇచ్చారు. ఈ దుర్మార్గంగా కొలతల్లో దోపిడీ చాలా తీవ్రంగా జరుగుతుంది. పేదల కడుపులు కొడుతున్నారు. దీని మీద ఈరోజు ఒకవైపు ఏమో తూనికలు కొలతలు డిపార్ట్మెంట్ మేము గొప్పగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళే నిద్రపోతున్నారో మాకు తెలియలే. ఇదే రకంగా వీళ్ళు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ నిద్రపోతున్నారో, VROలు ఉన్నారు, సర్వేయర్లు ఉన్నారు, లేకపోతే మొత్తం RIలు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఎవరే కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా? మేము చేసామంటే మొత్తం వదలం, మొత్తం పోలీస్ కేసు పెట్టి లోపల వేయించేదాకా మేము వదలం. ఖచ్చితంగా వీళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా వెంటనే ప్రతి రేషన్ కార్డుకి బియ్యం అందించాలి. అదే రకంగా ఈ కొలతలు సక్రమంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిరంతరం తనిఖీలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ఈరోజు తహసీల్దార్ ఇన్ఛార్జి ASO గారికి అర్జీ ఇచ్చాము. ఇప్పుడు జేసీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేషన్ షాపుల్లో పేదవాళ్ళు బియ్యం తీసుకోవడానికి ఈరోజు రకరకాల పనుల్లోకి వెళ్తూ ఉంటారు. ఉదయం లేస్తే కూలి పని చేస్తే కానీ వాళ్ళకి కడుపు నిండే పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళు ఒకరోజు ఆదివారమో లేదా వీళ్ళు చూసుకుని వెళ్తే సాయంత్రం పూట వెళ్తే బియ్యం ఇచ్చే పరిస్థితి కనపడడం లేదు. మొత్తం కూడా నో స్టాక్ బోర్డులు విపరీతంగా పెట్టేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. 10వ తారీఖు తర్వాత ఏమాత్రం బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఖచ్చితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి నిబంధనలు ఉన్నా దాన్ని అతిక్రమించి దాదాపు 6వ తారీఖు 7వ తారీఖుకే బియ్యం అయిపోయింది, బియ్యం లేదని చెప్పి ఈరోజు చెప్తున్నారు. జేసీ గారిని కలిస్తే అదనంగా స్టాక్ ఇస్తామని చెప్పి చెప్తానా, ఆ స్టాక్ కూడా ఇస్తున్న పరిస్థితి కనబడడం లేదు. దీనికి రకరకాల సాగులు వలస కార్మికులు వచ్చి తీసుకునేస్తున్నారని చెప్పి రకరకాలుగా సాగులు చెప్పడం కాదు, సరిపడా ఇది వలస కార్మికులు ఎంతమంది వస్తున్నారు అది తెలుస్తుంది. ఒక నెలైనా వలస కార్మికులు ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ నిజంగా ఇక్కడ స్థానికంగా కార్డులో ఉన్నట్టు ఎంతమంది వస్తున్నారు, ఎంత అవసరం అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అంత అవసరాన్ని జేసీ గారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళి అంత స్టాక్ తెచ్చుకొని ప్రతి ఒక్కరికి బియ్యం ఇవ్వాలి. అట్లా కాకుండా బియ్యాన్ని అమ్ముకొని ఈరోజు తెలంగాణ పక్కన ఉన్నటువంటి తమిళనాడుకు రేషన్ బియ్యాన్ని తరలిచ్చేస్తాము, అక్కడ పాలిష్ చేసుకొని ఆ బియ్యం ద్వారా మేము పందికొక్కలాగా తిని ఆ బియ్యం ద్వారా మేము లబ్ధి పొందుతామంటే మాత్రం సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకునేది లేదు. ఖచ్చితంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల కొండలలో ప్రవహిస్తున్న జలపాతాలు. శ్రీవారి భక్తులు, స్థానిక ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు. విద్యుత్ మీటర్లపై సిపిఐ నారాయణ ఘాటైన వ్యాఖ్యలు.
స్మార్ట్ మీటర్లు ప్రజల మెడకు ఉరితాడవుతుందన్న సిపిఐ నాయకులు. వర్షాలకు అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండండి. నగరంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.